రాజీనామాకైనా సిద్ధం. బెంగాల్ ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. న్యాయం జరగాలన్నదే నా అభిమతం అంటూ మమతా బెనర్జీ. చర్చలు ప్రత్యక్ష ప్రసారానికి జూనియర్ డాక్టర్లు పట్టు. సచివాలయానికి చేరుకోని లోనికి వెళ్లేందుకు నిరాకరణ. ప్రత్యక్ష ప్రసారానికి న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయన్న సర్కారు. 2 గంటలు వేచి చూసిన మమత. పట్టువేడని జోడాలా జరగని చర్చలు. కొనసాగుతున్న ప్రతిష్టంభన. బెంగాల్ ప్రజల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలని తాను కూడా కోరుకుంటున్నానని తెలిపారు. వైద్యుల సమ్మెపై ప్రతిష్టంభన ఈ రోజుతో తొలగిపోతుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. జూనియర్ డాక్టర్లు సచివాలయంకు వచ్చి కూడా చర్చలకు కూర్చోలేదు. తిరిగి విధులకు వెళ్లాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా అని మమత గురువారం విలేకరుల సమావేశంలో అన్నారు. సదుద్దేశంతో గత 3 రోజులుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మెడికోలు చర్చలకు నిరాకరించారు అని సీఎం అన్నారు. ప్రజల కోసం నేను రాజీనామా చేసేందుకు సిద్ధం, కానీ ఇది పద్ధతి కాదు. గడిచిన 33 రోజులుగా ఎన్నో అభాండాలను, అవమానాలను భరించాం. రోగుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో చర్చలకు వస్తారని భావించా అని మమత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన తమ ప్రభుత్వం జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోదని హామీ ఇచ్చారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారంతో జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. నెల రోజులుగా పైగా వీరు విధులకు బహిష్కరిస్తున్నారు. సెప్టెంబర్ 10న సాయంత్రం 5 గంటలకల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను బేఖాతరు చేశారు. మమత సమక్షంలో చర్చలకు జోడాల డిమాండ్ చేయగా బెంగాల్ ప్రభుత్వం దానికి అంగీకరించి వారిని గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చల కోసం నబర్నాకు రావాల్సిందిగా ఆహ్వానించింది. అయితే ప్రత్యక్ష ప్రసారం ఉండాలనే జోడాల డిమాండ్ను ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చర్చలు జరగలేదు. సమ్మె చేస్తున్న డాక్టర్లను కలవడానికి 2 గంటల పాటు సచివాలయంలో వేచి చూశానని, వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని మమత అన్నారు. గురువారం సాయంత్రం 5:25 గంటలకు సచివాలయానికి చేరుకున్న డాక్టర్లు ప్రత్యక్ష ప్రచారానికి పట్టుబట్టి బయటే ఉండిపోయారు. ప్రత్యక్ష ప్రసారం డిమాండ్లకు తాను సానుకూలమే అయినప్పటికీ అత్యాచారం కేసు కోర్టులో ఉన్నందువల్ల న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చర్చలు రికార్డింగ్కు ఏర్పాట్లు చేశామని మమత వివరించారు. పారదర్శకత ఉండాలని, చర్చల ప్రక్రియ పక్కాగా అధికారిక పత్రాల్లో నమోదు కావాలని రికార్డింగ్ ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు అనుమతిస్తే జోడాలతో వీడియో రికార్డును పంచుకోవడానికి కూడా సిద్ధం పడ్డాం అని మమత చెప్పుకొచ్చారు. రహస్య పత్రాలపై ఇలా బాహాటంగా చర్చించలేమన్నారు. గడిచిన నెల రోజుల్లో వైద్య సేవలు అందక రాష్ట్రంలో 27 మంది చనిపోయారని, 7 లక్షల మంది రోగులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 15 మందితో కూడిన ప్రతినిధి బృందాన్ని చర్చలకు పిలిచాం, కానీ 34 మంది వచ్చారు. అయినా చర్చలకు సిద్ధపడ్డాం. చర్చలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎవరిని పిలవలేదు. వైద్యశాఖ కీలక అధికారులకు రాజీనామాకు జోడాలు డిమాండ్ చేస్తున్నారు అని మమతా బెనర్జీ అన్నారు. నబర్నాకు చేరుకున్న జూనియర్ డాక్టర్లను ఒప్పించడానికి ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, డీజీపీ రాజీవ్ కుమార్లు తీవ్రంగా ప్రయత్నించారు. ముమ్మర సంప్రదింపులు జరిపారు. అయినా జోడాలు తమ డిమాండ్పై వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ జోడాలను చర్చలకు పిలవడం 2 రోజుల్లో ఇది 3వసారి.